వైసీపీ కాంగ్రెస్ ఒకటి అవుతాడు ఆల్రెడీ ఆడ ఒకసారి లారీ గారి మంచి కూడా చనిపోయినాడు. అప్పటి నుంచి దీన్ని ఇబ్బంది చేస్తున్నాను. సరే ప్రజా సమస్యల మీద ప్రజా సమస్య మా మామ సమస్య మీద అయితే ఉంటుంది. అదే నేను చెప్పింది ఇది ప్రజా సమస్య. ఆయన ప్రజల సమస్య పార్టీ అనేది మళ్ళీ ఓకేనా. ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజపేట పంచాయతీలో ఈరోజు తూరుపల్లె సర్వే నంబరు 127 సర్వే నంబర్లో ఒక పేదరాలు అంటే ఒక భర్త చనిపోయిన ఎదవరాలు చెంగమ్మ అనే వ్యక్తికి 1 ఎకరా పొలము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక లైన్ అంటే కరెంటు లైన్ అనేది కిందనే ఉంది. ఈ లైన్ కోసం ఆయన దాపు 10 సార్లు తిరిగినా కూడా యోగానంద అనే మనిషి అధిక ఉందంటే అర్ధరేటప్పుడు కూడా వచ్చి అక్కడుండే లైన్మెన్లకు కానీ అక్కడుండే కాంట్రాక్టులకు కానీ చెప్పి ఇమ్మీడియట్ ఆ డబ్బు కోసం పని చేస్తాడు. కానీ వీళ్ళు పేదలు ఏమి ఇవ్వరని చెప్పి ఈరోజు ప్రాణహాని ఉంది. ఈరోజు తెచ్చినా కూడా అది ట్రాక్టర్ దున్నేటప్పుడు తెచ్చినా కూడా షార్టేజ్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ప్రజలు కట్టే పన్నుతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు హానికరం ఉందని చెప్పి ఇక్కడుండే రైతులు ఓపోతున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఫోన్ చేస్తే పోతా అంటాడు. కానీ అది పోయేది లేదు, చేసేది లేదు. ఖచ్చితంగా ఇది ఇట్లే ఉంటే ప్రమాదం జరిగి గతంలో ఇదే సర్వే నంబర్ ఇదే ఊరిలో ఒక లారీ షార్టేజ్ వచ్చి కూడా కాలిపోయింది. ఈ పేదరాలు ఏం చేసిందంటే ఈ కరెంటు ఉంది కాబట్టి ఎవరికైనా కౌలుకి ఇచ్చామన్నా కూడా ఆ కరెంటు షాక్ అవుతుందని భయపడి ఇది ఇక్కడే ఎక్కడ బీడు పెట్టి ఉన్నది. దయవుంచి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకొని ఇమీడియట్ ఈ పొలం ఉండే పేదాయమకు న్యాయం చేసి లైన్ను సక్కంగా తీయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. లేదంటే ఈ లైన్ తీయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జి గోశాల దేవి గారి ఆధ్వర్యంలో ఆ కరెంట్ ఆఫీసు ముట్టడేస్తామని మేము ఈ అధికారికి తెలుపుతున్నాం.